టారిఫ్ల పేరుతో అమెరికా అంటే ముఖ్యంగా మనం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దు అంటే కొన్నాం, దాని మీద టారిఫ్ వేస్తామని టారిఫ్ వేశారు. ఇటు చైనా మీద కూడా ఇస్తుంది, అందరి మీద ఇస్తున్నారు కాబట్టి చైనా కొద్దిగా మనకి దగ్గర అయింది. ఆ మధ్య జనబాహుళ్యంలో సామాన్య జనంలో చక్కర్లాడిన ఒకే ఒక్క పదం ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీకి కాల్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదట. సామాన్య ప్రజానికం చర్చించుకున్న చర్చ గురించి నేను అడుగుతున్నా. ఒక దేశ ప్రధాని ఇంకో దేశ రాష్ట్రపతి ప్రధాని, ఒక దేశ అధ్యక్షుడు ఇంకో దేశానికి ప్రధానమంత్రికి కాల్ చేస్తే కాల్కి ఆన్సర్ చేయకుండా ఉంటారా? దౌత్య సంబంధాల విషయంలో అది జరిగి ఉండవచ్చా? జరుగుతుందా అలా? ఒకవేళ జరిగినా సరే, జరిగిందే అనుకుందామండి. జరిగినా కానీ ఆ ఒక్క ఫోన్ కాల్ తో ఎవ్రీథింగ్ అంటే అదంతా డిసైడ్ అవ్వదండి. అది దాన్ని అంటే ఒక సింబాలిక్ గా తీసుకోవాలనే కానీ చైనా అమెరికా అయినా చైనా అయినా భారతదేశం అయినా శాశ్వత మిత్రత్వం శాశ్వత శత్రుత్వము ఏ దేశాల మధ్య ఉండవండి. ఆ దేశ ప్రయోజనాలను బట్టి ఆయా సమయంలో కొన్ని ప్రయారిటీలు మారుతూ ఉంటాయి. దాన్ని అంతవరకు మాత్రమే చూడాలి. ఇప్పుడు టారిఫ్లు అయితే ఇస్తున్నారు, H1B వీసాల గురించి చెప్పారు, దాంట్లో కొంత ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఒక భయభ్రాంతులు గురి చేయడానికి అక్కడ ఒక చట్టం ప్రవేశపెడుతున్నారు. అమెరికా కంపెనీల్లో విదేశీ ఉద్యోగులు కానీ విదేశీ వ్యాపారస్తుల అవుట్సోర్సింగ్ విధానాన్ని నిరోధించే బిల్ ఒకటి ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకి డిసెంబర్ లోపు ఆమోదం రావాలని ప్రయత్నం జరుగుతుంది. మేకపోతు గాంభీర్యమైనా లేకపోతే నిజంగా అలా పెడతారా? అలా పెడితే అక్కడున్న పారిశ్రామికవేత్తలు కార్పొరేట్స్ ఒప్పుకునే పరిస్థితి ఉంటుందా? అమెరికా ఎకానమీకి ఇండియా నుంచి వచ్చే సర్వీస్ వల్ల దెబ్బ కాదా? ఇది ఓన్లీ భారత్ను బెదిరించడానికైనా? ఈ విషయంలో భారత్ భయపడుతుందా? భారత్ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమెరికా ఒక కార్పొరేట్ కంట్రీ అండి, క్యాపిటలిస్టిక్ కంట్రీ. బిజినెస్ లాబీస్, ఫార్మా ఇండస్ట్రీ ఇన్ అమెరికా, గన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఇన్ అమెరికా, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇన్ అమెరికా, ఐటీ అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇన్ అమెరికా, దే ఆర్ వెరీ పవర్ఫుల్ లాబీస్. దే విల్ ఇఫ్ నీడ్ బి, అవసరం వస్తే అమెరికన్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ కి వాళ్ళు ఏదన్నా అవసరం అయితే ఒత్తిడి పెడతారు. భారతదేశం అంత గొప్ప హ్యూమన్ రిసోర్సెస్ ని చీప్ అండ్ బెస్ట్ గా వేరే ఏ కంట్రీ ఇవ్వలేకపోతుంది. కాబట్టి మీరు దాన్ని అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం చేస్తే మట్టుకి అది కరెక్ట్ కాదు అని అమెరికన్ ప్రెసిడెంట్ ను కూడా ఒత్తిడి చేయగలిగిన శక్తి అమెరికన్ కార్పొరేట్ సంస్థలకు ఉంది. చిన్న ఉదాహరణ చెప్తున్నా, మైక్రోసాఫ్ట్ ఉంది కదా, బిల్ గేట్స్ కదా వన్ ఆఫ్ ది అంటే ఫౌండర్ అండ్ మొన్నటి వరకు ఆయన CEO కూడా ఇప్పుడు వేరే వాళ్ళకి అప్ చెప్పాడు, బట్ ఫౌండర్ బిల్ గేట్స్. మైక్రోసాఫ్ట్ కంపెనీ యొక్క ఆదాయం ఎంతో తెలుసా సార్? అంటే యాన్యువల్ మొత్తం దాని సంపద కలిపితే $4.5 trillion. అంటే భారతదేశం యొక్క GDP ఎంతో అమెరికాలో ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ విలువది. అంటే జస్ట్ ఉదాహరణ చెప్పేది. అంటే ఇలాంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, they have the power to teach or communicate or stress upon the need for a bigger market like India. So the American corporates, they themselves will request if need be, will pressurize the President of the United States of America, Donald Trump. మనం చేయాల్సిన పని అమెరికాలో ఉన్న అమెరికన్ కంపెనీలే చేస్తాయి. అమెరికన్ ప్రెసిడెంట్ కి ఇది బుద్ధి చెప్పడం అనేది, సర్ది చెప్పడం అనేది. ఎందుకంటే ద నేమ్ ఆఫ్ ద గేమ్ ఈజ్ మనీ హనీ. సో ఇక డాలర్ పడిపోతుంది, బ్రిక్స్ కరెన్సీ వస్తుంది. ఆ బ్రిక్స్ కరెన్సీతో చెమటలు పడుతున్నాయి ట్రంప్కి అనే చర్చ జరిగింది. బ్రిక్స్ కరెన్సీ రావడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయా? ఒకవేళ బ్రిక్స్ కరెన్సీ వస్తే డాలర్ వాడకం తగ్గుతుందా? ఇండియా నుంచి చూస్తే, వేరే దేశాలు అనేది కాదు, ఇండియా నుంచి చూస్తే ఒకవేళ బ్రిక్స్ కరెన్సీ కనుక వస్తే అమెరికా చూస్తూ ఊరుకుంటుందా? మంచి ప్రశ్న. సమయాభావం మూలన, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఐ విల్ కీప్ దిస్ యాజ్ మై లాస్ట్ క్వశ్చన్ టు యువర్ ఆన్సర్, బికాజ్ ఐ హావ్ ఫ్యూ విజిటర్స్ వెయిటింగ్. సో వెంకట్ గారు, బ్రిక్స్ కరెన్సీ రావటం అనేది అంత ఈజీ కాదండి. అంటే ప్రాక్టికల్ గా మాట్లాడితే ఎందుకు చెప్తున్నానండి, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇండియా, బ్రెజిల్ ఎక్కడుంది? సౌత్ అమెరికా కాంటినెంట్ లో ఉంది.
రష్యా ఎక్కడుంది? సింహభాగం ఆసియాలో ఉంది, కొంత భాగం యూరోప్ లో ఉంది. చైనా ఏషియన్ కాంటినెంట్ లో ఉంది. చైనా, భారత్ ఏషియన్ కాంటినెంట్ లో ఉంది. 3-4 ఖండాలు కలిసి ఒక కామన్ కరెన్సీని, బ్రిక్స్ కరెన్సీని తీసుకురావటం అంటే చాలా వరకు పొలిటికల్ గా, ఎకనామిక్ గా, కల్చరల్ గా, స్ట్రాటజీ పరంగా, సెక్యూరిటీ, ముఖ్యంగా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా, రాజకీయంగా, సైనిక పరంగా ఒకే మైండ్ సెట్ ఈ 5 దేశాలకు ఉన్నాయా అంటే లేదు. ముఖ్యంగా చైనా యొక్క దూకుడు, అగ్రెసివ్ బిహేవియర్, పోస్చర్ నాట్ లైక్డ్ బై అదర్ స్టేట్స్. సో ఐ డోంట్ థింక్ బ్రిక్స్ కరెన్సీ, ఐఎమ్ నాట్ సేయింగ్ ఫర్ ఎవర్, బట్ ఫర్ ద టైమ్ బీయింగ్ బ్రిక్స్ కరెన్సీ వచ్చే అవకాశం లేదు. కొన్నాళ్ళ వరకు అట్లీస్ట్ బై 2030, అంటే వాళ్ళ నుంచి ఇంకొక 4-5 ఏళ్ల వరకు డాలరే పై చేయి ఉంటుంది. సో కొంత అమెరికాకి, ఇండియాకి మధ్య కొంతప్పుడు డొనాల్డ్ ట్రంప్ అండ్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి మధ్య ఆ ఈక్వేషన్స్ తేడా రావటము, లేదా అమెరికన్ ప్రెసిడెంట్ యొక్క విధానాల ద్వారా టారిఫ్స్ పెంచడం భారతదేశం మీద, H1B $1,00,000 చేయటము భారతీయులకి, వీటన్నిటి దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొంత మనము అంటే కొంత నెగిటివ్ ప్రోపగండా జరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో గోల్డ్ లోకి మార్చడం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటది. కాకపోతే అది కొద్దిగా ఇప్పుడు న్యూస్ లోకి వచ్చింది కాబట్టి ఏమో నవ్వుద్దేమో, అందుకని గోల్డ్ లోకి మారుస్తున్నామా అన్నట్టుగా విదేశీ మారక ద్రవ్యాన్ని అలా ఊహాగానాలు అనిపిస్తున్నాయి. కానీ అది ద వార్, ఇట్ డిపెండ్స్ అపాన్ మెనీ అదర్ థింగ్స్ లైక్ డిమాండ్ అండ్ సప్లై అండ్ మెనీ అదర్ థింగ్స్. దట్స్ ఆల్ టుగెదర్ ఏ డిఫరెంట్ డిబేట్ ఆల్ టుగెదర్. సో దాని గురించి ప్రస్తుతానికి వీ డోంట్ నీడ్ టు వర్రీ. సో యా, థ్యాంక్ యూ అండి కనగంటి రమేష్ బాబు గారు. థ్యాంక్ యూ వెంకట్ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.